శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి కాకినాడ ఆర్డీఓ శ్రీ కిషోర్ గారు బొకేతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే మేడం డిఆర్డిఏ శ్రీరమణి, అలాగే శ్రీ షాన్ మోహన్ సాగిలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ ఎస్ఎస్విఎన్ వర్మ గారు మాజీ శాసనసభ్యులు పిఠాపురం వారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ కాకినాడ వారికి స్వాగతం. శ్రీ యనవల్ల రామకృష్ణ గారు శాసన మండలి సభ్యుల వారికి స్వాగతం సుస్వాగతం. మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, మర్రెడ్డి శ్రీనివాసరావు గారు వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారండి. ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు సార్? విచ్చేసిన శాసనసభ్యులందరికీ కూడా, శాసనమండలి సభ్యులకి ఇదే మా స్వాగతం. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సనవేళం. జ్యోతి ప్రజ్వలన కావిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కరతాళ ధ్వనులతో ధ్వనింపజేద్దాం. అమ్మ ప్రేయర్ బ్యాచ్ మైక్ టెస్ట్ చేయండి సార్. చెక్ ఇక్కడికి రండి. అలా ఉన్నాను అక్కడే అలా నుంచి ముందుకు చూడండి అమ్మ. అటు వెళ్తారు ఇద్దరు, అటు ఒకరు ఇటు నువ్వు ఇలా రా. ఓకే ఇక్కడికి రా. నేనన్నా నమస్కారం పెట్టా. అందరూ లేచి నిలబడినట్లయితే వందే మాతరంతో స్కూల్ చిన్నారుల చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా నిశ్శబ్దంగా వందే మాతరం ప్రార్థన. అటెన్షన్ ప్లీజ్. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. I request the district collector and magistrate కాకినాడ డిస్ట్రిక్ట్ శ్రీ షాన్ మోహన్ సాగిలి గారిని వారి అందరు కూడా ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. I request Shan Mohan Sagili sir. ఎన్టీఆర్ భరోసా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెంచిన పింఛన్తో పాటుగా బకాయిలతో సహా ఏప్రిల్ మే జూన్ నెలలతో పాటుగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సువర్ణ హస్తాల మీదుగా లబ్ధిదారులకు మరికొద్ది క్షణాలలో పెంచిన పింఛన్ లబ్ధిదారులకు అందజేసే నిమిత్తం ఈ కార్యక్రమానికి గొల్లపురలు వేదికగా పిఠాపురం మండలంలో మండు వేసవిలో పింఛనదారులు పడిన కష్టాలను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నాడే చేసిన 5 సంతకాలలో ఒక సంతకం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా ద్వారా పింఛన్ పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వ్యూహాత్మకంగా ముందుకి నడుస్తోంది. ప్రమాణ స్వీకార మహోత్సవం చేసిన నాటి నుండి అతి తక్కువ కాలంలోనే ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఇంత తక్కువ కాలంలోనే అనతి కాలంలో ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ఇచ్చిన మాటని నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని ప్రజలు సంతృప్తి చెందేలా లబ్ధిదారుడైన ప్రతి ఒక్కరికి ఈ పింఛన అందాలి అని గౌరవ ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సామాజిక పింఛన్దారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు స్పష్టం చేశారో పింఛన్దారుల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ఆ విధంగా ముందడుగు వేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ వారి సువర్ణ హస్తాలతో స్వయంగా పెంచిన పింఛనును మరికొద్ది క్షణాలలో పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. గొల్లప్రోలు వేదికగా పిఠాపురం మండలం
కాకినాడ జిల్లా గొల్లపురం వేదికగా జూలై 1వ తేదీన ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ పెంచిన పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి వారి స్వహస్తాలతో పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించి చక్కని సందేశాన్ని లబ్ధిదారులకు అందరికీ అందజేసే విధంగా ఒక కరపత్రం విడుదల చేయడం కూడా జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గొల్లపురం వేదికగా మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ కొడెదల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు కొద్ది క్షణాలలో పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఎంత అభిమానంతో ప్రజానీకం 50 మంది యావత్ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలలో నిలిచే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధన రీతిగా విజయ నికేతనం ఎగురవేసి పిఠాపురం శాసనసభ్యులుగా ప్రజల ఆత్మవిశ్వాసంతో గౌరవంతో వారిని ఆదరించిన తీరు ఆ విధంగా మొట్టమొదట గొల్లపురం గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ వారికి ఘన స్వాగతం పలుకుతూ 50 మంది కాకినాడ జిల్లా ప్రజానీకం తరఫున కొద్ది క్షణాల్లోనే ఈ పంపిణీ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం అయింది. యాంటీ డయేరియా స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభం చేసి సమూలంగా ఈ పంపిణీ కార్యక్రమం మీద చర్చిస్తూ నౌ ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిటెడ్ షాన్ మోహన్ టు అడ్రస్